మిత్రులారా, మహాసంకల్ప శక్తి రామ్త గారి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందామా. రామ్త గారిని మాస్టర్ గారు ఏమని అడుగుతున్నారంటే, సంకల్పాలను ఎంపిక చేసేది ఎవరు, ఎక్కడి నుండి ఈ సంకల్పాలు పుడుతున్నాయి? రామ్త గారు ఏం చెప్తున్నారంటే, ఆత్మయే సంకల్పాలని సృష్టిస్తుంది. సంకల్పాల ద్వారా జీవిత అనుభవాలను సృష్టించి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందాలని ఆత్మ అలా చేస్తుంది. సృష్టించాలనే ఉత్సాహంతో ఆత్మ నుండి సంకల్పాలు వెలువడటం జరుగుతుంది. సంకల్పాలను ఎంపిక చేసేది, జీవిత అనుభవాలను సృష్టించేది, తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపచేసుకొని చైతన్య పరిణామం చెందేది, అన్నింటినీ కలుగజేసేది ఈ ఆత్మే. మాస్టర్ మరొక క్వశ్చన్ ఇస్తున్నారు. గత జన్మలలోని కర్మలకి ప్రాయశ్చిత్తంగా ఈ జన్మలోని పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని విన్నాను. దానికి రామ్త గారు ఏం చెప్తున్నారంటే, గత జన్మల కర్మల ప్రకారం ఈ జీవితం కొనసాగేటట్లుంటే మీలోని దైవ పదార్థానికి కట్టుబాట్లు, పరిమితులు విధిస్తున్నట్లే. బ్రహ్మ పదార్థం కాలానికి పరిమితమైంది అయితే ఈ జీవితం ఉండేది కాదు. బ్రహ్మ పదార్థం అపరిమితమైన శక్తి సామర్థ్యాల్ని కలిగి ఉంటుంది. అపరిమితమైన స్వేచ్ఛ, అపరిమితమైన ఇచ్ఛాశక్తి ఉంటుంది. జన్మ ప్లస్ అందులోని జీవిత అనుభవాలను మీ ఇష్ట ప్రకారమే స్వేచ్ఛతో సృష్టించుకుంటారు. ఏ క్షణంలో అయినా జీవితాన్ని మలుపు తిప్పగల స్వేచ్ఛ ఆత్మకుంటుంది. దైవ సామ్రాజ్యంలో అంటే అంతర్ ప్రపంచంలో ఇంపాసిబుల్ థింగ్స్ అంటూ ఉంటే ఈ విశ్వంలో ఇంతటి అపరిమితమైన సృష్టి, అన్లిమిటెడ్ క్రియేషన్ ఉండదు. అలా అయితే బ్రహ్మ పదార్థానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉండవు. గత జన్మల కర్మల ప్రకారమే ఈ జీవితం ఉన్నట్లయితే ఆత్మశక్తికి పరిమితులు ఉన్నట్లే అవుతుంది కదా. గత జన్మలన్నింటి జ్ఞాన నిధికి క్యుములేటివ్ నాలెడ్జ్ అంటాం. పొడిగింపుగా గత జన్మలన్నింటి జ్ఞాననిధికి పొడిగింపుగా మాత్రమే ఈ జన్మలోని జీవిత అనుభవాలు ఉంటాయి. ఈ జన్మలలో సర్వ స్వతంత్రమైన స్వేచ్ఛతో అపరిమితమైన జీవిత అనుభవాలను ఎంచుకోగల అవకాశాలు ఉంటాయి. పరిపూర్ణమైన స్వేచ్ఛతోనే జన్మలను ఎంచుకుంటారు. మీరు ఏది అనుకుంటే దానిని సాధించగల సర్వ సమర్థతలు మీ అంతరంగంలో ఇమిడి ఉన్నాయి. మీ జీవితాన్ని ఏ విధంగా కావాలంటే అలా మలుపు త్రిప్పగల అపరిమితమైన స్వేచ్ఛ మీ ఆత్మశక్తికి ఉంటుంది. మీలోని బ్రహ్మ పదార్థానికి, దైవానికి ఎలాంటి సంకల్పాన్నైనా ఎంచుకోగల పరమ స్వేచ్ఛ ఉంది. మీలోని దైవాన్ని ఔన్నత్యపరిచి ఘనమైన చైతన్య పరిణామాలను చెందించగల స్వేచ్ఛ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అపరిమిత ప్రేమకు, అపరిమితమైన దివ్య తేజస్సుకు ప్లస్ అపరిమితమైన శక్తికి తావున్నప్పుడు అపరిమితమైన స్వేచ్ఛకు కూడా తావుండాలి. ఈ జీవితం గత జన్మల్లోని జ్ఞాన నిధికి పొడిగింపుగా, ప్రాయశ్చిత్తంగా కాదు మిత్రులారా. ఇది గత జన్మల్లోని జ్ఞాన నిధికి పొడిగింపుగా ఎంచుకోబడుతుంది. ఈ పొడిగింపు జీవితంలో అపరిమితంగా జ్ఞాన విస్తరణను కావించుకోవచ్చు. మీ స్వేచ్ఛను అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఎక్కడా లేదు. మీలోని సంకల్పాలను కలిగిస్తున్నది, కలలు కంటున్నది, వాటిని వాస్తవరూపం చెందిస్తుంది, మరి వాటి ద్వారా చైతన్య పరిణామం చెందుతుంది, అన్నింటినీ చేస్తుంది మీలోని బ్రహ్మ పదార్థమే. మరి అందులో నుండి వెలువడుతున్న ఆలోచనలు మరి జీవశక్తే వీటన్నింటినీ సంభవింపజేస్తాయి. మాస్టర్ మరొక క్వశ్చన్ అడుగుతున్నారు. కర్మ సిద్ధాంతం, ద లా ఆఫ్ కర్మ అంటే ఏమిటి? ఇక్కడ అంటే భూమి మీద హత్యలు, దొంగతనాలు, మరి అత్యాచారాలు మొదలైనవి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతున్నాయని మత గురువులు బోధిస్తున్నారు. మరి వాటి చేత బాధింపబడటం కూడా కర్మ క్రిందికి రాదా? రామ్త గారు ఏం చెప్తున్నారంటే, కర్మ సిద్ధాంతం పేరుతో మీ మత ప్రబోధకులు వక్ర భాష్యాలు చెప్పారు. గత జన్మల్లోని కర్మల ఫలితంగా ఈ జన్మలో దుర్భర పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందని వారు మీకు బోధిస్తున్నారు. ఇవి మిథ్యా సత్యాలు, సూడో ట్రూత్స్ అంటాం వీటిని. మీ ఆలోచనలే మీ జీవిత అనుభవాలను సృష్టిస్తుంటాయి. మీరు వేప విత్తనాలు నాటితే వేప చెట్టునే పొందుతారు. ఇది కర్మ సిద్ధాంతం. మీరు ఏది ఆలోచిస్తారో అదే అవుతారు. యాజ్ యు సౌ సో షాల్ యు రీప్. మీరు చేసిన పంటనే పొందుదురు. ఇది కర్మ సిద్ధాంతం. మీరు ఎలాంటి ఆలోచనలు వెదజల్లుతున్నారో వాటికి అనుగుణమైన జీవిత అనుభవాలనే పొందుతున్నారు. ఇది కర్మ సిద్ధాంతం.
వాస్తవానికి కర్మ సిద్ధాంతం అంటూ ఏదీ లేదు. మత ప్రబోధకులు వాటిని సృష్టించారు. దానికి నానా విధాలుగా నిర్వచనాలు ఇచ్చారు. దురహంకారులైన కొంతమంది మీపై అంటే ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకు సృష్టించిన సిద్ధాంతం అది. ఇగ్నోరెన్స్, అజ్ఞానం ముసుగులో ఉంటున్నంత కాలము మీరు ఇలాంటి సిద్ధాంతాన్ని నమ్ముతూనే ఉంటారు. జ్ఞానం విస్తరించిన కొలది మీకు సత్యం బోధపడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని మత ప్రబోధకుల నిర్వచనం అన్నమాట. కర్మ సిద్ధాంతం అనేది చీకటితో పోల్చుకోవచ్చు. వెలుతురున్న వైపు చీకటి మాయమైపోయినట్లు జ్ఞానం ప్రకాశిస్తున్న వైపు కర్మ సిద్ధాంతం, అదే మీ మత ప్రబోధకుల నిర్వచనాలు మటుమాయమైపోతాయి. మీ జీవిత అనుభవాలను మీ ఆలోచనలకు అనుగుణంగానే సృష్టించుకుంటున్నారు. నిర్వచనం అంటూ ఉంటే ఇదే కర్మ సిద్ధాంతం. మనిషి లేదా జీవాత్మ కలిగి ఉంటున్న చైతన్య శక్తి స్థాయిలో గుణాలు ఉంటాయి, కాన్షియస్నెస్ లెవెల్లో. ఆ గుణాలకు అనుసారంగా మనిషి లేదా జీవాత్మ ఆచరించే కర్మలుంటాయి. భూమి మీద హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు వంటివి అల్ప చైతన్య శక్తి స్థాయిలో గుణాలు కలిగి ఉంటున్న మనుషులు చేయటం జరుగుతుంది. మీ ఆలోచన ధోరణి వినాశకర ధోరణిలో లేదా నిరాశకర ధోరణిలో ఉంటున్నప్పుడు హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు మొదలైన వాటిని ఆకర్షిస్తారు. వాటిని గత జన్మలలోని పాపాలకు లేదా కర్మలకి ప్రాయశ్చిత్తంగా ఆకర్షించడం జరగదు. మీరు వెలువరించే ఆలోచనలకు అనుగుణంగానే వాటిని ఆకర్షిస్తున్నారు. అలాంటి జీవిత అనుభవాలనే వాంఛిస్తున్నారు కనుక వాటినే పొందుతున్నారు. భయాలు, సందేహాలు, అనుమానం మొదలగునవి కూడా ఆలోచనలే. హత్య జరుగుతుందేమోనని మీరు భయంతో కూడిన ఆలోచనలను వెదజల్లుతూ ఉంటే దాన్ని జీవిత అనుభవంగా ఆకర్షిస్తారు. ఈ వర్తమానంలో, ద ప్రెజెంట్లో, ఈ క్షణంలో, దిస్ మూమెంట్ అంటాం కదా, మీరు మీ ఆలోచనలు ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్, నమ్మకాలని కలిగి ఉంటున్నారు. వాటినే జీవిత అనుభవాలుగా పొందుతున్నారు. దీనినే కర్మ సిద్ధాంతంగా నిర్వచించుకోండి. ఓ 10,000 మంది ఊచకోతకు గురైనప్పుడు మీ మానవ ఇంటెలిజెన్స్ ఏమనుకుంటుందో తెలుసా? దేవుడే అనేవాడు ఉన్నాడా? ఉంటే ఈ ఘోరాన్ని ఆపవచ్చు కదా అని అనుకుంటారు. ఓ భూకంపంలో లేదా ఇంకేదైనా ప్రళయంలో కొన్ని లక్షల మంది మనుషులు ప్లస్ ఇతర జీవాత్మలు మరణిస్తారు. అప్పుడు కూడా మీరు దేవుణ్ణి నిందిస్తారు. కానీ ఈ మరణాలు, హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు మొదలగునవన్నీ మీ ఆలోచన నుండి ఆకర్షింపబడుతున్నవే. ఏ దేవుడు వీటిని మీపై శిక్షగా రుద్దడం లేదు. చైతన్య శక్తి పరిణామంలో భాగంగా అవి మీకు ఎదురవుతున్నాయి. హంతకుడు మరి హతుడు ఇద్దరూ ఒకే చైతన్య శక్తి పరిధిలోనే ఉంటున్నారు. ఒకరిని ఒకరు ఆకర్షిస్తున్నారు. హతుడు హంతకుడిని మరి హంతకుడు హతుడిని ఆకర్షిస్తున్నారు. మరణించాలని ఇచ్చ ఉన్న వాళ్ళందరూ, అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఒక భూకంపాన్ని లేదా ఒక జల ప్రళయాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా సంభవించదు. అన్నీ మీ ఆలోచనలకు అనుగుణంగానే, మీ ఇష్టానుసారంగానే సంభవిస్తున్నాయి. హత్య, దొంగతనం, అత్యాచారం మరి ఏదైనా సరే అన్నీ భౌతిక సంఘటనలే, అన్నీ జీవితానుభవాలే, మరి అన్నీ చైతన్య పరిణామం చెందటానికే. ఇవేవి ఆత్మలు లేదా ఆత్మశక్తిని గాయపరచలేవు లేదా ప్రభావితము చేయవు. అన్ని జీవితానుభవాలు ఉంటున్నది అనుభవించటానికే. జరా కానీ, మరణం కానీ, మానం కానీ, అవమానం కానీ, దుఃఖం కానీ, సుఖం కానీ, హత్య కానీ, అత్యాచారం కానీ, అవి ఏవైనా కానీ అన్నీ అనుభవించటానికే. వీటిని సృష్టించుకుంటున్నదంతా మీరే. మీ ఆలోచనలే వాటిని సృష్టిస్తున్నాయి. వాంఛలు, సంకల్పాలు, ఆకాంక్షలు, భయాలు, సందేహాలు అన్నీ ఆలోచనలే. జాగరూకత ఉంటున్నప్పుడు నిర్మాణాత్మక జీవిత అనుభవాలు, మరి జాగరూకత లేనప్పుడు వినాశాత్మక జీవిత అనుభవాలు ఉంటాయి. అందుకే క్షణ జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక శక్తితోనే క్షణ జాగ్రత్త సాధ్యం. ఆత్మ జ్ఞానంతోనే క్షణ జాగ్రత్త సాధ్యమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ అత్యంత ఆవశ్యకం. ఆధ్యాత్మిక జ్ఞానంలోనే మీకు సత్యం విదితమవుతుంది. సత్యం విదితమైనప్పుడే మీకు ఆనందం మరియు స్వేచ్ఛ సంప్రాప్తిస్తాయి. మీ జీవితంలో ఏమి వాంఛిస్తున్నారో వాటిని పొందగల సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలోనే ఉన్నాయి. మీరు ఏమి ఆలోచిస్తారో వాటికి అనుగుణంగానే జీవిత అనుభవాలను పొందుతారు. యాజ్ యు థింక్ సో ఇట్ విల్ బీ. దీనినే కర్మ సిద్ధాంతానికి క్రొత్త నిర్వచనంగా తీసుకోండి. మీలోని బ్రహ్మ పదార్థం అంటే గాడ్. అసాధ్యమంటూ ఏది ఈ విశ్వంలో లేదు. ఆత్మశక్తికి అది కూడా గాడే.
ఈ క్షణంలో, ఈ వర్తమానంలో సమస్తము సాధ్యమే. తథాస్తు. ఆత్మశక్తి అన్నా బ్రహ్మ పదార్థం అన్నా కూడా మనకి రెండు కూడా గాడే మిత్రులారా. కర్మలు ఆచరించండి. ఈ జీవిత కాలంలోనే కోటి కర్మలను ఆచరించండి. శతకోటి కర్మలను ఆచరించండి. శతకోటి కర్మలను ఆచరించండి. సహస్ర కోటి కర్మలను ఆచరించండి. అపరిమితమైన కర్మలని ఆచరించండి. ఎన్ని కర్మలను ఆచరిస్తే అంత ఎక్కువగా చైతన్య పరిణామం చెందుతారు. ఆకాశానికి హద్దేముంది? మీ ఆత్మశక్తికి, అదే బ్రహ్మ పదార్థానికి హద్దేముంది? అపరిమితమైన ఆలోచనలను మరి సంకల్పాలను కలిగి ఉండండి. క్షణానికి జీవితం చైతన్య పరిణామం చెందుతూనే ఉంది. మీరే భగవత్ స్వరూపులు. మీ ఆత్మశక్తి కంటే గొప్పది ఈ విశ్వంలో ఏదీ లేదు. ఏకాంతంలో ఒక నిర్జన ప్రదేశంలో పక్షులు చేసే కిలకిలా రావాలు మీకు మేలుకొల్పు కావచ్చు. మీరే దైవం. ఆ మహా నిశ్శబ్దం, ఆ మహాపరిశూన్యం మిమ్మల్ని ఎల్లవేళలా సంరక్షిస్తూనే ఉంది. సదా ఆనందాన్ని సంప్రాప్తింపజేస్తూనే ఉంది. జీవితం నిరంతరము గమనంలోనే ఉంది. మీరు ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూనే ఉన్నారు. మీరు విన్నది, కన్నది, నేర్చింది, చదివింది, మరి స్ఫూర్తిని పొందింది, అన్నింటినీ ఆచరణలో పెట్టింది, ఇవన్నీ చాలా సామాన్యమైన సరళమైన విషయాలే. మీరు ఎంత సామాన్యంగా ఉంటే అంత శక్తివంతులవుతారు. సామాన్యతలోనే మహిమాన్విత శక్తి దాగి ఉంది. మీ జీవితంలో ఎన్నో వాంఛిస్తున్నారు. వాటన్నింటినీ మీలోని దైవాన్ని అడగండి. మీలోని తండ్రికి, ఫాదర్ వితిన్, అదే గాడ్ని సమస్తము తెలుసు. తండ్రికి మీరడిగిన అన్నింటినీ ఆయన ఇస్తాడు. ఆయన సర్వసమర్థుడు, అమేయమైన శక్తి సంపన్నుడు. మీ ఆలోచనల ద్వారా వాస్తవ రూపం చెందే భౌతిక సంఘటనలు మన ఆలోచనల ద్వారా వాస్తవ రూపం చెందే భౌతిక సంఘటనలకు ఉదాహరణగా 7 పాయింట్స్ చెప్పారు రామ్తా గారు. 1. ఏ మనిషి లేదా ఏ ఇతర జీవాత్మ ప్రభావం చేత ఆధారపడవు. వారెవరూ కారణం కాదు. 2. ఏ ఇతర సామాజిక పరిస్థితులు లేదా ఎటువంటి బాహ్య పరిస్థితులు కారణం కానే కాదు. 3. కాలం, ప్రదేశం వాటిపై ఆధారపడవు. ఏ ఇతర భౌతిక సంఘటనల వల్ల ప్రభావితమై సృష్టింపబడటం లేదు. 5. కేవలం అంతర్గత ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం చెందుతున్నాయి. 6. బాహ్య ప్రపంచంలోని ఏ సంఘటన కారణం కానే కాదు. ఏ ఇతర ప్రపంచ పరిస్థితులు కారణం కావు. 7. మీలోని బ్రహ్మ పదార్థమే, మహాపరిశూన్యమే వాటన్నింటినీ, అంటే మీ ఆలోచనలకు అనుగుణంగా ఉద్భవింపజేస్తుంది. మీరేమిటో, మీ శక్తి సామర్థ్యాలేమిటో మీ తార్కిక మనస్సుతో తీర్పు చెప్పవద్దు లేదా విశ్లేషణ చేయొద్దు. అదే లాజికల్ మైండ్తో చేయొద్దు. మీలో, మీ అంతరంగంలో ప్రజ్వరిల్లుతున్న యోగాగ్ని, ఆ బ్రహ్మ పదార్థం అనంతమైంది. అనంతమైన దానిని పరిమితమైన ఇంటెలిజెన్స్తో వర్ణించశక్యమా? అసాధ్యం. మీ హృదయం ఏం చెప్తుందో, మీరు ఏమి వాంఛిస్తున్నారో, దేనికోసం కలలు కంటున్నారో అవే మీకు ముఖ్యం. ఇతరుల ఆకాంక్షలకి, ఆశయాలకి, మరి అభిప్రాయాలకి అనుగుణంగా మీరు జీవించవలసిన అగత్యం లేదు. మీరేమిటో దాన్ని మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించండి. అంతకంటే గొప్ప కార్యాచరణ ఇంకేముంటుంది? నాలోని తండ్రిని నేను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను అనే భావనను ఎల్లవేళలా కలిగి ఉండండి. నేను మరి నా తండ్రి ఒక్కరే అని జీసస్ చెప్పింది ఇదే. ఈ విశ్వానికి, ఈ విశ్వ చైతన్య పరిణామానికి మీరు ఎంతో అత్యవసరం. మీరు లేకుండా ఈ విశ్వ చైతన్య పరిణామం పరిపూర్ణం కాజాలదు. మీ అంతరంగంలోని బ్రహ్మ పదార్థంను విస్మరించి ఈ విశ్వంలోని బ్రహ్మ పదార్థం ఎలా ఉండగలదు? మీ అంతరంగంలోని దివ్య తేజస్సు ఈ విశ్వంలోని దివ్య తేజస్సును మరింత పెంచుతుంది. మీలోని క్రీస్తు తత్వం ఎరుక ద్వారా ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. ఈ విశ్వానికి మీరు కూడా ఒక జాగృతి వంటివారే. కోట్లాది జ్యోతుల్లో మీరు అనే ఒక జ్యోతి విస్మరింపబడదు. అది అసంభవం. భగవంతుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ మీ అంతరంగంలోనే ఇమిడి ఉంది. మీలోని దైవం మీపై ఎల్లవేళలా తన అనంతమైన ప్రేమను కురిపిస్తూనే ఉంది. మీరు మంచి కాదు, చెడు కాదు. బ్రహ్మ పదార్థానికి మంచి చెడులనేవి ఉండవు. మీరు పరిపూర్ణతత్వము కాదు, అపరిపూర్ణత్వము కాదు. కేవలం అనంతతత్వం, మరి సచ్చిదానంద పరమాత్మ స్వరూపం. లేవండి, ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. ప్రాపంచికమా, ఆధ్యాత్మిక
ఆధ్యాత్మికమా అనే సందిగ్ధంలో పడకండి. మీ హృదయం చెప్పిన వాటిని ఆచరణలో పెట్టండి. మీలోని దైవం చెప్పే వాటిని ఆచరణలో పెట్టండి. మెట్ట వేదాంతులు చెప్పే శుష్క బోధనలు మీకు అవసరం లేదు. మీలోని బ్రహ్మ పదార్థానికి మెట్ట వేదాంతుల బోధనలు, సలహాల ఆవశ్యకత లేదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. యు క్రియేట్ యువర్ రియాలిటీ అనే మహావాక్యం అసత్యమైనదైతే మరెవరు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నారు? ఆకాశం నుండి ఏమైనా ఊడిపడుతుందా? మెట్ట వేదాంతులు, శుష్క మత ప్రబోధకులు మీ జీవితాన్ని శాసిస్తారా? వారు మీ వాస్తవాలను సృష్టిస్తారా? మీ వాస్తవాలను సృష్టిస్తున్నది మీలోని బ్రహ్మ పదార్థం కాక మరేమిటి? బాహ్యంగా ఎక్కడున్నాడని దేవుణ్ణి వెతుకుతున్నారు. ఈ ఆక్రందనలు, ఆర్తనాదాలు ఎందుకు? ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా ప్రతి ఆత్మ సద్బుద్ధితోనే చైతన్య పరిణామం చెందాలనే ఉద్దేశంతోనే జన్మ తీసుకుంటుంది. దృష్ట చింతన అనేది పుట్టుకతో ఏ మనిషికి లేదా ఏ ప్రాణికి సంప్రాప్తించదు. జన్మ కర్మ పరంపరలు ప్లస్ జ్ఞాన సంపద, భావ సంపదకు పొడిగింపుగానే గుణాలు ఏర్పడ్డాయి. ఆ గుణాలకు అనుగుణంగానే కర్మలను మీ సంకల్పాలు, ఆలోచనల ద్వారా ఎంచుకుంటున్నారు. వాటి ద్వారా మరింత జ్ఞాన ప్రాప్తికి ప్లస్ చైతన్య పరిణామానికి ప్లస్ భావ సంపదకు మిమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారు. పుట్టుకతో ప్రతి మనిషి, ప్రతి జీవాత్మ పవిత్రుడే. కొన్ని వేల ఆధ్యాత్మిక గ్రంథాలను తెలుగులో, ఇంగ్లీష్లో చదవటం మరి వాటి ప్రభావం వల్ల ఈ గ్రంథంలోని అనువాదంలో చాలా చోట్ల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రామ్తా, సేత్, ఒరీన్, శ్రీకృష్ణ, బుద్ధ, జీసస్ ఎవరు చెప్పిన సత్యం గురించే. డియర్ మాస్టర్స్, పాత ఆచారాలు, పాత మత సిద్ధాంతాలు, పాత వేదాంతం, పాత తత్వశాస్త్రం, పాత సామెతలు అన్నింటినీ తగలబెట్టండి. వాటిలో సత్యం ఉన్నప్పటికీ, గత కాలంలోని యోగులు సత్యాలు బోధించినప్పటికీ మీ హృదయాల్లో వాటి ప్రభావం పడలేదు. ఎంచేతంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, సత్యాన్ని వారు ప్రబోధించినప్పటికీ కాలక్రమంలో ఎన్నో వక్ర భాష్యాలకు లోనై ఉంటాయి. లేదా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సూటిగా మనుషుల హృదయాల్లోంచి చొప్పించే ప్రయత్నం జరగలేదు. అలా జరిగి ఉంటే మానవజాతి చైతన్య పరిణామం చెంది ఎంతో పురోగతిని పొందేది. ఇంకా ఈ బానిసత్వం, ఈ దుఃఖం, ఈ దుర్భర జీవితం ఎన్నాళ్ళు? ఈ వర్తమానంలో, ఇప్పుడు, ఈ క్షణంలో సూటిగా చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం మీకు లభిస్తుంది. ఇది నిత్య నూతన ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది అతి ప్రాచీనమైనది అయినప్పటికీ నిత్య నూతన వరవడితో న్యూ ఓరియంటేషన్ మీకు తెలియజేస్తోంది. ఇది అతి ప్రాచీనమైనదే అయినప్పటికీ నిత్య నూతన వరవడితో మీకు తెలియజేస్తోంది. ఇదివరలో బోధించబడిన మత బోధనలు లేదా ఆధ్యాత్మిక శాస్త్రం మీ జీవితాలను ఆనందమయం చేయలేకపోయాయి. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదింపజేయనీయటం లేదు. మీ స్వేచ్ఛను హరింపచేస్తున్నాయి. మీ జీవితాల్లో మార్పు రావడం లేదు. మీ జీవితాల్లో అద్భుతాలు చోటు చేసుకోవడం లేదు. ఇంకెంతకాలం పాత చింతకాయ పచ్చడి లాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పట్టుకు వేలాడతారు? వాటిలో సత్యం ఉండొచ్చు, కానీ మీ హృదయంలోనికి సూటిగా చొచ్చుకొని పోవడం లేదే. గానుగెద్దు ప్రవృత్తులేనే మీ జీవితం ఉంటుంది. ప్రతి జన్మలోనూ బానిసత్వమే పునరావృతమవుతుంది. ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మిక వేగం చాలా నెమ్మదిగా ఉండటం వల్ల మీరు సర్వస్వతంత్ర స్వేచ్ఛతో జీవించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ వర్తమానంలో వాటన్నింటినీ పరిత్యజించి నూతనమైన దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశించటం. దైవ సామ్రాజ్యం అంటే ఇన్నర్ వరల్డ్, అతి సనాతనమైనదే, కానీ క్రొత్త కాన్సెప్టుతో జీవితాన్ని ప్రారంభించండి. క్రొత్త జీవితానికి శ్రీకారం చుట్టండి. జీవితం అనేది ఒక రోజులో లేదా కొన్ని సంవత్సరాలలో లేదా ఒక జన్మలో ముగిసిపోయేది కాదు. ఎప్పటికప్పుడు క్రొత్త ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటూ జ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటూ ఉండేదే జీవితం. జీవితం ఒక సాహస క్రీడలాగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి. పుట్టుకతోని ఎవరు అపవిత్రులు కారు. అందరూ అంటే మనుషులు ప్లస్ ఇతర జీవాత్మలు కూడా జన్మతః స్వతహాగా పవిత్రులే. మీ ఆత్మశక్తి అనంతమైనది, అప్రమేయమైనది, అపరిమితమైనది, అనంతమైనది. ఈ బ్రహ్మ అంటే దైవం బాహ్య ప్రపంచంలోనికి ఎంత విస్తరించి ఉందో, ఈ బ్రహ్మ అంటే దైవము బాహ్య ప్రపంచంలోనికి ఎంత విస్తరించి ఉందో మీ అంతరంగంలో అంతే విస్తరించి ఉంది. పైకి ఎంత వ్యాపించి ఉందో క్రిందకి అంతే వ్యాపించి ఉంది.
తథాస్తు, అట్లే అగుగాక. మై డియర్ ఫ్రెండ్స్, మహాసంకల్ప శక్తి అనే ఈ పుస్తకం మీకు చాలా చక్కటి జ్ఞానాన్ని అందించింది. ఇది రామ్తా యొక్క అనువాదం. ఇది మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి మరింత సమగ్రంగా లోతుగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎన్ని పుస్తకాలు చదివినా ఈత రాదు కదా. నీటిలోకి దూకి సాధన చేస్తేనే ఈత వస్తుంది. ఆ మాదిరిగానే మేనిఫెస్టేషన్ ఎక్సర్సైజెస్ను ప్రాక్టికల్గా వన్ డే మీరు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టేషన్ ఎక్సర్సైజ్ని ప్రాక్టికల్గా చేస్తారో అప్పుడే మీరు సాధిస్తారు. మిత్రులారా, ఈ రోజుతో మహాసంకల్ప శక్తి పుస్తకం కంప్లీట్ అయింది. రేపటి నుంచి ఆత్మశక్తి, అదే సంకల్ప శక్తి, సేతు విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు రామ్తా గారి విజ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. రేపటి నుండి సేత్ విజ్ఞానం, ఆత్మశక్తి, సంకల్ప శక్తి అనే విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు మిత్రులారా.